ఇండియా రికార్డ్స్ ఈ స్టేడియంలో ఎలా ఉన్నాయి అంటే భయ వేరే రేంజ్లో ఉన్నాయి. ఎందుకంటే ఈ స్టేడియంలో హైయెస్ట్ టోటల్ ఎంత పోస్ట్ అయింది 234. అది కూడా న్యూజిలాండ్కి అగేన్స్ట్గానే 2023లో. అప్పుడు శుభ్మన్ గిల్ 126 రన్స్ చేశాడు. లోయెస్ట్ టోటల్ కూడా అదే మ్యాచ్లోనే నమోదైంది. న్యూజిలాండ్ వాళ్ళని జస్ట్ 66కి ఆల్అౌట్ చేసి న్యూజిలాండ్ T20 క్రికెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిఫీట్ మనం వాళ్ళకి చూపించేసాం. సో అలాది జస్ట్ ట్రైలర్గా భావించి ఇంకొకసారి అలా చిత్తుగా గనక చేస్తే నథింగ్ లైక్ ఇట్. ఎందుకంటే ఇది ఒక్క స్టాటే కాదు, మిగతా స్టాట్స్ కూడా మనకు అనుగుణంగా ఉన్నాయి. ఓవరాల్ వాళ్ళకి అగేన్స్ట్గా మనం 30 T20లు ఆడితే అందులో 18 T20Is మనమే గెలిచాం. న్యూజిలాండ్ కేవలం 11 మాత్రమే గెలిచింది. అండ్ ఇంకొక మ్యాచ్ రిజల్ట్ కూడా రాలేదు. ఈ అహ్మదాబాద్లో కూడా మనం 10 మ్యాచ్లు ఆడితే 7 మ్యాచ్లు 70% విన్నింగ్ పర్సెంటేజ్ ఉంది. కాబట్టి ఎటు చూసినా కూడా అడ్వాంటేజే. అండ్ రీసెంట్గా న్యూజిలాండ్తో కంక్లూడ్ అయిన సిరీస్లో కూడా 4-1 తేడాతో గెలిచాం. అండ్ అంతకుముందు ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా మనమే వాళ్ళపైన విజేతలుగా నిలిచాం. వేరే 2023 సెమీఫైనల్లో కూడా మనమే విజేతలుగా నిలిచాం. పై నుంచి కింద దాకా ఎటు చూసినా కూడా న్యూజిలాండ్ పైన మనకి కంప్లీట్ అడ్వాంటేజ్ ఉంది. బట్ ఒకే ఒక స్టార్ట్ మటుకు మనల్ని చాలా తీవ్రంగా కలవరపెడుతుంది. ఏంటి అంటే